ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ముందుకొచ్చిన నారా లోకేష్కు అండగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యువగలం పాదయాత్రలో ఉన్న లోకేష్ను తన తండ్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ నారా లోకేష్ న్యాయ పోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే వరకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని నారా లోకేష్ ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆనాడే మాటిచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని బీజేపీతోనూ పొత్తు కుదిర్చారు. పవన్ లోకేష్లు ఇద్దరూ ఇరు పార్టీల అగ్రనేతలుగా కాకుండా కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగారు. అభ్యర్థుల ఎంపికలోనూ సభల నిర్వహణలోనూ మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణను స్పష్టంగా కనపడింది. యువనేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవ భావం, సోదర బంధంతో ఎన్నికల్లో పోటీ చేసి విజయ తీరాలకు చేర్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.